ఈ వీడియోలో మనం ఫేస్బుక్ లాగిన్ అలర్ట్స్ ఎలా సెట్ చేస్తారో తెలుసుకుందాం. సో మనకు ఫేస్బుక్ లాగిన్ అలర్ట్స్ సెట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా లేదా వేరే డివైస్ నుంచి అయినా వేరే ఇంతకుముందు మనకు యూజ్ చేయని బ్రౌజర్ నుంచి అయినా మన ఎఫ్బీని లాగిన్ చేస్తే మనకు అలర్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం మన ఎఫ్బీ అకౌంట్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో అది ఎలా సెట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికోసం ముందుగా ఇక్కడ పైన కనిపిస్తున్న ట్యాబ్లో ఈ యారో బటన్పై క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో సెట్టింగ్స్ పైన అనే ఆప్షన్స్పై క్లిక్ చేయాలి. సో ఇలా సెట్టింగ్స్పై క్లిక్ చేసిన వెంటనే మనకు జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో సెక్యూరిటీపై క్లిక్ చేయాలి. సో సెక్యూరిటీపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అలర్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిలో ఇక్కడ లాస్ట్లో మనకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది లాగిన్ అలర్ట్స్లో లాస్ట్లో. సో దానిపై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాతనే ఇక్కడ లాగిన్ అలర్ట్స్. సో ఫేస్బుక్ నోటిఫికేషన్స్. సో ఇప్పుడు ఫేస్బుక్ నోటిఫికేషన్ కూడా కావాలంటే గెట్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. అలాగే ఈమెయిల్ అలర్ట్ కావాలంటే గెట్ ఈమెయిల్ అలర్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. టెక్స్ట్ మెసేజ్ కావాలంటే టెక్స్ట్ లాగిన్ అలర్ట్స్ అని ఇక్కడ ఫస్ట్ మనకు డోంట్ గెట్ టెక్స్ట్ అలర్ట్స్ అని ఉంటుంది. సో టెక్స్ట్ లాగిన్ అలర్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సో అప్పుడు మనం వెంటనే లాగిన్ అలర్ట్ అనేది మన మెసేజ్కు మన మొబైల్కి మెసేజ్ ద్వారా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.